హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన స్టార్ మన సూపర్ స్టార్ కృష్ణ గారికి ముందుగా ఆయన అభిమానుల తరపున ఐడ్రీమ్ తరపున స్పెషల్గా బర్త్డే విషెస్. అందానికి, ఆవేశానికి, సాహసానికి మారుపేరైన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది అల్లరి పిల్లరి తిమ్మిటి కలలో బుల్లిరో, అది చుక్కలు కాలికి మొక్కిన చక్కని జాబీరో. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేలు విలవాయించరా, ప్రియ రాధా గోవింద ప్రేమ రవింద వెన్నెలల తేలించరా. సిగ్గంటులేక చలరేగితే పాలించి జోలా ఆడేయన్నా, ఆడదే అరిటాకు ముళ్ళు లేక నీకు. ఇక చూడు మరి చూపు గురి పెయ్యకిదే ఫిబ్రవరి చల్లగిలి బడబడిరో. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేలు విలవాయించరా, ప్రియ రాధా గోవింద ప్రేమ రవింద వెన్నెలల తేలించరా. పారిజాతాభిషేకం చేశాను, కన్నె వయసోయి నాది, తేనె మనసోయి నీది. అందమే తాంబూలం పండని నా కోసం, విసుగెత్తిన విరహానికి విరిచేసి ఇదే సత్యమని స్వప్నమని బంధమని పాశమని రచించని కథ కడిలో. కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేలు విలవాయించరా, ప్రియ రాధా గోవింద ప్రేమ రవింద వెన్నెలల తేలించరా. ఒక బేబీ భామా పోరాటం, ఇది అల్లరి చిల్లరి తిమ్మిడి కలలో బుల్లిరో, అది చుక్కలు కాలికి మొక్కిన చక్కని జాబీరో. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణ అంటే అందానికే కాదు తెగువకు కూడా మారుపేరు. అయితే ఆయన ప్రతి ప్రయత్నం నిజాయితీగా, నిష్కల్మషంగా, మనస్ఫూర్తిగా, అంకిత భావంతో చేస్తారు. అందుకే ఔరా అనిపించే అద్భుతాలను ఆవిష్కరించగలిగారు. 1942 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి సినిమారంగ ప్రవేశం కూడా చాలా సినిమాటిక్గా జరిగింది.
కృష్ణ గారు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్లో డిగ్రీ చదువుతున్నప్పుడు అక్కడ నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారికి సన్మానం జరిగింది. అభిమానుల కోలాహలం, ప్రేక్షకుల జేజేలు చూసి కృష్ణ గారికి కూడా సినిమా హీరో అవ్వాలనిపించింది. అనుకున్నదే తడవుగా మద్రాస్ బండెక్కిన ఆయనకి అవకాశాలు మాత్రం అంత సులభంగా రాలేదు. రా బాబు రా. చూసావా ఈ కానుకలు? ఇవి రాయల వారు పంపారు. మనకు విజయాలు వింత కాదు, బహుమానాలు కొత్త కాదు. ఏనాటి కానాడు విజయనగర విఖ్యాతిని రెట్టింపు చేసే మీ నాన్నగారి రాజసేవను మెచ్చి ఇచ్చిన అరుదైన కానుకలు. కొడుకుగా నువ్వు సాధించాలి. ఏం బాబు అలా ఉన్నావు? మీ తండ్రి గారు సాధించిన ఘన విజయం నీకు సంతోషం కలిగించడం లేదా? తండ్రి సాధించిన ఘన విజయానికి సంతోషించాలో, ఆయన చేసిన అకృత్యానికి సిగ్గుపడాలో తెలియటం లేదమ్మా. అకృత్యమా? ఏమిటయ్యా నువ్వంటున్నది? ఎవరు ఏనాడు ఊహించింది జరిగింది. నీ మాటలు నాకు అర్థం కావడం లేదయ్యా. అన్నగారు రాజద్రోహం చేశారమ్మా. అవునమ్మా, రాజద్రోహిని శిక్షించి రమ్మని నియోగిస్తే అతన్ని జయించి స్వతంత్రత ప్రకటించుకుని మధురకు పట్టం కట్టుకుని తాను రాజద్రోహం చేశారు. ఏ కొడుకైనా తండ్రి కీర్తికి ప్రఖ్యాతికి ఆనందపడతాడు. కానీ నువ్వు నీ తండ్రి అసమాన విజయానికి అసూయపడుతున్నావు. నీ మాటలు వినడానికి అసహ్యంగా ఉన్నాయి. ఆయన ధర్మపత్నిగా నీ మొహం కూడా చూడకూడదు. వెళ్ళిక్కడి నుంచి. నిజమేనమ్మా, నేను ప్రజలకు ముఖం చూపించలేకుండా ఉన్నాను. అకుంఠిత రాజభక్తికి ఆలవాలమైన కొటికం వంశానికి ఇది తీరని మచ్చ. మొన్న కన్ను తెరిచి నిన్న ఆయన్ని చూసి నేడు వింటున్న నాకే ఇది విచిత్రంగా ఉంది. ఎన్నో ఏళ్లు కాపురం చేసి ఆయనతో సరిగా సగంగా మసలైన నీకు ఇది అభూత కల్పనగా కనపడవచ్చు, కానీ ఇది నిజం అమ్మా, నిజం. చాలించు నీ అధిక ప్రసంగం. ఉగ్గపాలతో రాజభక్తిని రంగరించుకున్న వారు రాజద్రోహం చేస్తారా? దేశభక్తుణ్ణి దేశద్రోహి అంటున్న నీ నాలుకని ముక్కలు ముక్కలుగా చీల్చాలమ్మా. కానీ ఆయనలో స్వార్థం తాండవించి చెయ్యరాని ఘోరం చేశారు. చరిత్రలో మన వంశానికి చెరగని అపకీర్తి తెచ్చిపెట్టారు. విశ్వనాథ నాయకుల వారికి జయము. మీ తండ్రి గారు ఈ లేఖ మీకు అందజేయమన్నారు. స్వస్తి సౌభాగ్యవతి లలితాంబకు మధుర మహారాజు నాగమనాయకుల వారు దీవించి వ్రాయించిన శుభలేఖార్థములు. ఈసరికి జరిగిన విషయాలు మీకు తెలిసే ఉంటాయి. నువ్వు చిరంజీవి విశ్వనాథుడు తక్షణం మధురకు బయలుదేరి రావలేను. ఇక్కడకు రాగానే విశ్వనాథుడికి యవరాజ్య పట్టాభిషేకం జరుపుదాం. మధుర రాజ్య మహారాణిగా నీకు స్వాగత సత్కారాలు ఏర్పాటవుతున్నాయి. సర్వము సుముఖంలో. ఇట్లు నాగమనాయకుడు. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు, నేను మిథ్యారోపణ చేశానా? నా మాట అబద్ధమా, అసంబద్ధమా? అక్కడ సభంతా నాన్నగారిని దూషిస్తుంటే ఆయన మీద ఉన్న ప్రగాఢ విశ్వాసంతో నేను నీలాగే ఎదిర్చి ఆ తర్వాత ఆయన రాసిన లేఖ చూసి గుండెలు పగిలి రగిలి దుఃఖించానమ్మా. ఈ నిష్ఠుర సత్యాన్ని కాదనలేక అవుననలేక ఆ మబ్బుల్లేని పిడుగుపాటుకి మనసుకు తగిలిన కొరడా దెబ్బకు అధపాతాళానికి కుంగిపోయానమ్మా. కృష్ణ గారు నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాక తన జిల్లా వారైన జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి వంటి వారిని కలిసినా కూడా సలహాలు వచ్చాయి తప్ప అవకాశాలు రాలేదు. కొన్ని ప్రయత్నాల తర్వాత వచ్చిన అవకాశం అనుకోకుండా సగంలోనే ఆగిపోయింది. హీరో అయ్యే ఫీచర్స్ ఉన్న తమిళం రాక ఒక అవకాశం కోల్పోయారు.
ఎన్ని మిస్ అయినా ఆయన తన మనోధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ఆ సమయంలో శోభన్ బాబు గారితో కలిసి నాటకాలు వేస్తూ నటనపై మరింత అవగాహన పెంచుకుంటూ తన ప్రతిభని నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూశారు. అందుకు తగ్గట్టుగానే తేనె మనసుల సినిమాలో హీరోగా రంగప్రవేశం చేశారు. అలా శివరామకృష్ణ కాస్త కృష్ణగా మారారు. కానీ ఆయనకు సూపర్ స్టార్ అనే బిరుదు రావడానికి బీజం వేసిన సినిమా మాత్రం గూఢచారి 116. కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన మొట్టమొదటి స్పై కల్చర్ సినిమా కావడంతో కొత్తదనానికి సూపర్ హీరోగా కృష్ణ యాక్టింగ్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమా డైరెక్టర్ డూండీతో కలిసి దాదాపు 25 సినిమాలకు పనిచేశారు కృష్ణ. తనకి సాయం చేసిన వాళ్ల పట్ల కృష్ణ నిబద్ధత ఇది ఒక ఉదాహరణ. బుద్ధి లేని పని చేస్తున్నది నేను కాదు, నువ్వు. ఏం జరిగింది? ఎవడో కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్తో భవానీ సరసాలాడుతోంది. పిచ్చి పిచ్చిగా వాకు రవీంద్ర. ఈ రంగా నన్ను బలవంతం చేయబోతే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి అడ్డుపడ్డాడు. నేను నిజం చెప్తానని నా మీద నింద వేస్తున్నాడు. రంగా, భవానీ చెప్పింది నిజమా? నా దగ్గర మౌనం సమాధానం కాదు. చెప్పు, చేయి వేశావా? వేశాను. అన్యాయాలను అరికడతామని, అరాజకత్వాలను అణిచివేస్తామని, దుర్మార్గులను రూపుమాపుతామని రక్త తర్పణ చేసి ధర్మదేవత ముందు ప్రమాణం చేసి చెల్లెల్లాంటి భవానీ మీద చేయి వేస్తావా? మరొక్కసారి ఇలాంటి ఘోరం జరిగితే నీ శేష జీవితం కుంటి బ్రతికే. భవానీ, ఎవరా ఫారెస్ట్ ఆఫీసర్? తెలీదు. పేరు తెలియదా? పరిచయం లేదా? పరిచయం అయింది. అది ఇష్టంగా మారిందా? చూడు భవానీ, మనిషికి మనసివ్వటం భగవంతుడు చేసిన తప్పు కావచ్చు. అందులో ఇంత ప్రేమివ్వటం కూడా భగవంతుడు చేసిన తప్పే కావచ్చు. కానీ ఈ రోజు నువ్వు ఒక తెలియని మనిషి మీద మనసు పడ్డం మాత్రం భగవంతుడు తప్పు కాదు, నీది. అన్నీ వదులుకుని అడవుల్లో బ్రతుకుతున్న మనల్ని ఎవరూ ప్రేమించరు భవానీ. బందిపోట్లుగా ముద్రపడ్డ మనల్ని ఎవరూ అభిమానించరు. ఒకవేళ ఎవరైనా అభిమానించినా ప్రేమించినా ఏదో స్వలాభం కోసమే చేస్తారు. నేను సుజాత కూడా ఆ విధంగానే అభిమానిస్తుందా? ఏ ఉద్దేశంతో ఈ రోజు ఆమె పుట్టినరోజుకు వస్తానని మాటిచ్చావు? నా వ్యక్తిత్వానికి జవాబు కోరుతున్నావా, నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నావా? ప్రశ్నించకపోవడానికి ఇంకా మన స్థావరంలో ప్రజాస్వామ్యం చచ్చిపోలేదే. అయితే జవాబు చెప్తున్నాను విను. సుజాత వృత్తిరీత్యా డాక్టర్. అడుగడుగునా ప్రమాదాల్లో చిక్కుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న మనకు ప్రాణదానం చేయగల అలాంటి డాక్టర్ల సహకారం కావాలి. అందుకే ఆమెతో పరిచయాన్ని నేను పెంచుకోవాలని చూస్తున్నాను. ఇంకెప్పుడు ధర్మదేవత ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకు. కృష్ణ నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాక తన జిల్లా వారైన జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి వంటి వారిని కలిసినా కూడా సలహాలు వచ్చాయి తప్ప అవకాశాలు రాలేదు. కొన్ని ప్రయత్నాల తరువాత వచ్చిన అవకాశం అనుకోకుండా సగంలోనే ఆగిపోయింది. హీరో అయ్యే ఫీచర్స్ ఉన్న తమిళన్ రాక ఒక అవకాశం కోల్పోయారు. ఎన్ని పోయినా ఆయన తన మనోధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ఆ సమయంలో శోభన్ బాబుతో కలిసి నాటకాలు వేస్తూ నటనపై మరింత అవగాహన పెంచుకుంటూ తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురుచూశారు. అందుకు తగ్గట్టుగానే తేనె మనసుల సినిమాతో హీరోగా రంగప్రవేశం చేశారు. అలా శివరామకృష్ణ కాస్త కృష్ణగా మారారు. కానీ ఆయనకు సూపర్ స్టార్ అనే బిరుదు రావడానికి బీజం వేసిన సినిమా మాత్రం గూఢచారి 116. కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన మొట్టమొదటి స్పై కల్చర్ సినిమా కావడంతో కొత్తదనానికి సూపర్ హీరోగా కృష్ణ యాక్టింగ్కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ సినిమా డైరెక్టర్ డూండీతో కలిసి దాదాపు 25 సినిమాలకు పనిచేశారు కృష్ణ. తనకి సాయం చేసిన వాళ్ల పట్ల కృష్ణ నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ. ఆ థియేటర్లో కరెంట్ ఉంది.
కోరిక నెరవేరబోతుంది. ఇదే పాపాలతో నిండిన నా జీవితానికి పరిష్కారం. ఈ ఫ్యాక్టరీ నాశనం చేయడానికి పెట్టిన టైం బాంబ్. ఈ ఫ్యాక్టరీ నాశనం కావాల్సింది. దీంతో పాటు ఆ ద్రోహులు మసి కావాల్సింది. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. నాకు తెలుసమ్మా, బయటికి వెళ్ళినా సాగు తప్పదు. దీన్ని రక్షిస్తూ దీంతో పాటు ప్రాణాలు వదులుతాను. నువ్వు వెళ్ళమ్మా. దేశద్రోహులు అంతం కావాల్సింది, మసి కావాల్సింది. గురు సుప్రీం ఓడేస్తున్నాడు. ఏడి ఎక్కడ అడుగు. అయితే నువ్వు రాగం చూస్తున్నా. నీ పరిశోధన వల్ల విదేశీ శత్రుస్థావరం నేలమట్టమైంది. ఈ దేశానికి ఆ ముఠా వల్ల ప్రమాదం తప్పింది. నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది నా ఒక్కడి విజయం కాదు, చాలా మంది తోడ్పడ్డారు. మీరేమీ అనుకోకపోతే సెలవు తీసుకుంటాను. కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, నాకు తెలుసు. కాదు, నీ వెళ్ళేది ఎక్కడికో నీ అడ్రస్ ఆఫీసులో ఇచ్చి మరీ వెళ్ళు. ఎస్ సార్. గూఢచారి 116 ఇచ్చిన ఘన విజయంతో కృష్ణ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా 20 సినిమాలకు సాయం చేశారు. అయితే బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి కృష్ణలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆన్ స్క్రీన్లో సైతం హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఇక అక్కడి నుంచి రోజుకు ఏకంగా 2-3 షిఫ్ట్లు పనిచేస్తూ వరుసగా సినిమాలు చేశారు. అప్పట్లో అగ్ర కథానాయకుడు అయిన ఎన్టీఆర్తో, అలాగే తనకు హీరోగా మారడానికి ఇన్స్పిరేషన్ అయిన నాగేశ్వరరావు గారితో కలిసి సినిమాల్లో నటించారు. అనతి కాలంలోనే పద్మాలయ స్టూడియో సంస్థను స్థాపించి కొత్త సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు సూపర్ స్టార్ కృష్ణ.
బావా ఎప్పుడు వచ్చి తీవు ఎడేమంటే నీ కళ్ళకి తప్ప వాడెక్కడే ఎక్కడ సుబ్బయ్య ఆ పద్యం తెవలాలే ఆ గెడ పడాలి బాగా చెప్పావు పోతారయ్యా. అయ్యా నీ కథ చొప్పేదే గడేస్తావు లేదా ఎయిరా ఎయ్యకపోతే నువ్వు ఇటుకెళ్తావా లేకపోతే మంచి కమ్మాలు గడేస్తారేంటి అదిగో రావాల్సిన మనిషి అదే వచ్చింది. ఏంటా పొగరు మరి నుంచి సొగ్గాతావే రోజు కేవు కట్టుకుని అప్పనంగా రేవు దాటి వెళ్తున్నావు కానీ 2 సెక్రాలు ఇలా పడే. ఒరేయ్ సాక్షాత్తు మేనగోడలు రేపో మాపో పెళ్ళి అడబోతున్నావు దానికే ఉడుకుతావు ఏమిట్రా? పోని పోని మావా లారీ వచ్చేస్తా తన్నే నన్నే తన్నేనా తానే తానే తన్నేనా తన్నే నన్నే తన్నేనా. నీళ్ళు ఆకలి నీళ్ళు ఆకలి మాడుకొరసాలు ఒళ్ళు జాగ్రత్త బిడ్డలు ఎత్తున్నావు వాళ్ళ కుక్క అది వద్దులే నర్సి అది కనబెట్టు. అది కాదయ్యా సవితల్లి కూకుని బిడచేత పని చేయించిందంటది లోకం. పని చేయకపోయినా సిక్కేనత్త చూసావా సవితలు ఒక్క పని కూడా నేర్పలేదు అంటది లోకం. అది నిజమేనా తండ్రి? ఒక కిట్టిగా పొద్దున్నే వెళ్ళి పూజారి గారిని అడిగి ముహూర్తం పెట్టించుకురా. దేనికి ఏమిట్రా గాడిజా నీ పెళ్లిరా? ఓహో ఎప్పుడా? దానికే ముహూర్తం ఎట్టించుకుంటున్నా. నర్సే మనకి పెళ్ళంట రేపు నుంచి నువ్వే పెట్టాలి పోవా. నర్సి శుభమాని పెళ్లి మరి చెబుతుంటే ఊరుకోమా చేశారు పని. అంచేత ఆ డబ్బులు ఎక్కావి నేను చూసుకుంటా. నేను ఊళ్ళో ఉన్నాను కాబట్టి మీ అనేస్తే చెప్పు. దండాలి బాబు గారు. ఏరా జావు పొద్దెక్కింది ఇంకా రేవు వెళ్ళా త్వరగా ఎడిపో. మావా ఏంటే మీ అన్న లేడని తెలిసి పిలిచావా ఉన్నాడని భయపడా? ఏంటి ఎంత తిక్కమక్కున్నది మళ్ళా రేపు నువ్వటి ఎర్రి మావి కాఫీ కావాలా? ఏంటి బిల్ కాపీయే నిజంగిస్తావా? ఒక్క నిమిట్టు ఏ నీళ్ళడీగున్నాయి. తన్నానన్నా నన్నానా తాన తాన తా తన్నానా తననాని తన్నానా తాన తాన తా తన్నానా తననాని తన్నానా. మావా నీకు పెళ్ళేటగా? అవునే నీకు చెప్పారు ఎవరోలే నర్సించేగా. లేకపోతే మా మావనా వాడి సిగరెట్టే. నీకు అదంటే ఇటవేనా మరి? ఇట్టం కాదు మా అవకత మీద కాపుకుంటుంది ఏంటి? అది కాదు మావా పెళ్లి చేసుకుంటానికి ఇట్ట ఉందా అని. ఓ సోస్పిస్తానా పెళ్ళేటానికి మనట్టం అయితే పెద్దోళ్ళు ఇట్టం. ఆ మాటకొస్తే వాళ్ళు ఇట్టం కూడా కాదు దేవుడు ఇట్టం. గడ్డంటారు చూడు అది కందులు కిట్టిగాడికి ఆడి మావ కూతురు ఎంకన్నర్స్కి పెళ్ళి అని రాసి పెట్టుంటారు. ఇక అది ఇట్టమైనా కట్టమైనా అంతే. ఆ పెట్టినాకి ఇచ్చేరాదు. తీసుకో మావా నీకేం కావాలంటే అది తీసుకో. మీ అన్న తంతాడు చచ్చిపోతే సప్పుని రేవు కాడికి వచ్చాయి. నాటకానికి పద్యం పాట నేర్పిస్తాను. ఎల్లుండే సంబరాలు. తననాని నన్నానా తాని తాని తా తన్నానా తననాని నన్నానా తాని తాని తా తన్నానా. తెలుగులో కృష్ణ సోదరుడు నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు తెలుగులో వచ్చిన తొలి కౌబాయ్ తరహా సినిమా. ఈ జోనర్ మన వాళ్ళు చూస్తారా అనే డౌట్ లేకుండా చూస్తారు అనే ధీమాతో ఈ సినిమాని భారీగా నిర్మించి విడుదల చేశారు. దాంతో ఆ సినిమా ఇక్కడ ఘన విజయం సాధించడమే కాదు, ది ట్రెజర్ ఐలాండ్ పేరుతో ఇంగ్లీష్లోకి అనువాదమై ఏకంగా 125 దేశాల్లో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఇక కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామరాజు టాలీవుడ్కి ఒక క్లాసిక్గా నిలిచింది.
అసాధ్యుడు సినిమాలో కొంచెం సేపు అల్లూరిగా నటించిన కృష్ణకి ఆయన గాథని కథగా సిల్వర్ స్క్రీన్పై చూపించాలనే కోరిక కలిగింది. దాంతో తనకు బాగా స్నేహితుడైన రామచంద్రరావుని దర్శకుడిగా నియమించి ఆ సినిమా నిర్మాణం ప్రారంభించారు. అయితే ఆ సినిమా మొదలైన కొంతకాలానికే డైరెక్టర్ అనారోగ్యం పాలవడంతో కృష్ణే స్వయంగా దర్శకత్వం వహించారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాటకి జాతీయ బహుమతి లభించింది. ఈ సినిమా వల్లే ఎన్టీఆర్కి కృష్ణకి మధ్య దూరం ఏర్పడి పోటీ పెరిగిందని అంటారు. చూశావుగా, ఇక్కడ ఒక్క మీట నొక్కితే ప్రపంచమంతటా వెలుగు నిండుతుంది, మరొక్క మీట నొక్కితే చెమ్మ చీకటి అలుముకుంటుంది, ఇంకొక స్విచ్ నొక్కితే సముద్ర జలాలు ఆవిరైపోతాయి, మరో స్విచ్తో కుంభవర్షం కురుస్తుంది. సమస్త శాస్త్ర విజ్ఞానాన్ని పుక్కిట పట్టాను. ఇదే సాధన సంపత్తితో యావత్ ప్రపంచాన్ని నా గుప్పిట బిగిస్తాను. పిచ్చివాడ, మనిషికి చివరికి మిగిలేది చచ్చేటప్పుడు గుప్పెట్లో పిడికెడు మట్టి. ఆకాశంలోనూ సముద్రం మధ్యలోనూ చేస్తావు గనక నీకు ఆ మన్ను కూడా దొరకదు. ఆకాశానికి అధిపతిని, సముద్రాలకు శాసకుణ్ణి, భూమికే భర్తను. నన్ను జయించగల శక్తి ఈ సృష్టిలో ఉన్నదా? నేను తలుచుకుంటే అణురాకెట్ల సహాయంతో కేవలం 30 నిమిషాల్లో ఈ సర్వ ప్రపంచాన్ని భస్మీపటలం చేయగలను. మానవ జాతిని రూపుమాపగలను. అది జరగని పని ధర్మరాజ్. ఎన్నో ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని మరెన్నో ప్రళయాలకు ఎదురు నిలిచి ఒక్కరొక్కరే వందలై వేలై లక్షలు కోట్లుగా వర్ధిల్లిన మానవ జాతిని ఒకే క్షణంలో నాశనం చేస్తావా? ఈ క్షణాన ఏ తల్లి ప్రసవ వేదంలో పుట్టబోయే బిడ్డ కోసం కళ్ళకంటూ ఉందో, ఏ తండ్రి కన్న బిడ్డల సుఖ సంతోషాల కోసం చెమటొచ్చి శ్రమిస్తున్నాడో, ఏ పసిపాపలు బోసినోటి చిరునవ్వులలో వెన్నెల తల్లులు కురిపిస్తున్నారో, ఏ కవులు గలవెత్తి మానవాత్మను మేల్కొలుపుతున్నారో, ఏ వైద్యులు తోటి మానవుల ప్రాణరక్షణకై మృత్యుతో పోరాడుతున్నారు. ఇందరి మమతల్ని, మమకారాల్ని, బంధాల్ని, అనుబంధాల్ని ఇన్ని యుగాలుగా పెంచుకున్న మానవ సంస్కృతిని నువ్వు నాశనం చేస్తావా? మానవ సంస్కృతి ఎక్కడుంది? నీ మానవ సంస్కృతి కులమతాల కక్షల్లోనా, జాతి ద్వేషాల్లోనా, రంగు భేదాల్లోనా? అసూయలతో, అహంకారాలతో, కుట్రలతో, కుయుక్తులతో కుళ్ళి కృషించిందని మానవ జాతి. అందుకే ఈ మానవ జాతిని సమూలంగా తుడిచిపెట్టి ఆ స్థానంలో సరికొత్త ప్రాణికోటిని సృష్టిస్తాను. సైంటిస్టులను స్కైలాబ్ లో బంధించింది అందుకోసం. వారి ప్రయోగాలు సఫలమయ్యే వరకే ఇప్పటి ఈ మానవ జాతి మనుగడ. ఆ తర్వాత ఏ మమకారాలు, వికారాలు లేకుండా కేవలం నా ఆజ్ఞ ప్రకారం నడుచుకునే ప్రాణుల్నే సృష్టిస్తాను. నేను అసహించుకునే ఈ మానవుల రక్తంతో సరికొత్త చరిత్ర రాస్తాను. సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి నువ్వేం విశ్వామిత్రుడివా? నీ ఒక్కరి అతిశయం కోసం కోట్లాది ప్రజల రక్తాన్ని చిందిస్తావా? భూమిపై మానవుడు తల ఎత్తిన నాటి నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు తమ కవోష్ణ రక్తధారలు చిందించి లోక శ్రేయస్సును సాధించారు. కేవలం ఒక మేక ప్రాణాన్ని కాపాడటం కోసం తానే బలి కాబోయిన గౌతమ బుద్ధుడు, తాను శిలువపై నిలిచి ప్రజల్ని పాప విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు, అష్ట కష్టాలు పడి సర్వసమతా సాధించిన మహమ్మద్ ప్రవక్త, పుట్టుకతోనే సన్యాసికి తన మేధస్సును మధించి మానవాళికి అద్వైత సిద్ధిని అందించిన ఆదిశంకర్లు, ఎందరెందరో త్యాగమూర్తులు జన్మించిన భూమిపై జాలి, కరుణ లేని నీలాంటి రాక్షసుడు కూడా జన్మించాడా? జాలి, కరుణ, దయ, దాక్షిణ్యం నా నిఘంటువులో లేని పదాలు. రోగాలతో, రుష్టులతో పురుగుల్లా జీవించే మామూలు మనుషులకు నీ ధర్మపన్నాలు. మానవాతీతుడైన నా వంటి వాడికి కాదు. నా మార్గాన్ని నిష్కంటకం చేసుకునేందుకు కన్నబిడ్డనే బలిపెట్టిన వాణ్ణి. నన్ను నిరోధించినందుకు కట్టుకున్న భార్యనే గొంతు నిలిపిన వాణ్ణి. అన్ని విధాల అనుబంధాలకు స్వస్తి చెప్పి ఏకాగ్రతతో సాగించిన నా దీక్ష, నా జీవిత లక్ష్యం త్వరలోనే నెరవేరబోతున్నది. ఈ ప్రపంచాన్ని నేను ఏకఛత్రాధిపతిగా ఏలబోతున్నాను. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చంపానని ప్రగల్భాలు పలుకుతున్నావు. సిగ్గులేదు నీకు? ప్రపంచాన్ని శాసించాలని నీలాగే కలలు కన్న ఎందరో దుర్జనులు కాలగర్భంలో కలిసిపోయారు. పురాణ కాలంలో భూమినే చాపచుట్టుకు చుట్టిన హిరణ్యాక్షుడి కన్నా గొప్పవాడివా? నవగ్రహాలనే తన బానిసలుగా శాసించిన రావణాబ్రహ్మ కన్నా రాడు తేలిన వాడివా? చారిత్రక యుగంలో తాను కాలు పెట్టిన ప్రతి చోట గడ్డి కూడమలను శ్మశాన వాటిగా మార్చిన నరహంతకుడు అటిల్లా కన్నా అధికుడివా? అలెగ్జాండర్ కన్నా శౌర్యవంతుడివా? మధ్యయుగంలో పాశ్చాత్యుల జీవితాన్ని అల్లకల్లోలం చేసిన నెపోలియన్ కన్నా మించిన వాడివా? ఈ శతాబ్దంలో కనుబొమ్మల కదలింపుతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీని ఎంత హిట్లర్ వారసుడివా? వారందరిలాగే నువ్వు కూడా ధర్మానికి వ్యతిరేకగా, న్యాయానికి విరోధిగా, సంఘానికి శత్రువుగా, పాపానికి ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోతావు. మానవుల పాలిటి దానవుడుగా అతిహీనపుతావు, చస్తావు. నేను దానవుణ్ణా? నాకు మరణమా? మనిషి ఊహించుకున్న దేవుడికైనా మరణముందేమో కానీ
దైవత్వాన్ని సిద్ధించుకున్న మానవోత్తముణ్ణి. నాకు మరణమే లేదు. నేను చిరంజీవిని. ఆ దేవతలకే దేవుణ్ణి. ఆశల చిచ్చు రేగిన వారు, అధికార మతం హెచ్చిన వారు, ఆయుధాయం క్షీణించిన వారు నీలాగే మాట్లాడతారు. నువ్వు దేవుడివా? ఎక్కడ దేవుడి? ఎలాంటి దేవుడి? ఏ కష్టజీవుల కన్నీళ్లు తుడిచావు? ఏ అన్నాతుల ఆకలి తీర్చావు? దరిద్ర నారాయణుల సేవ కోసం నడుం కట్టి తన మేధస్సును మధించి ప్రజా వ్యవస్థను స్థాపించిన లెనిన్వా? మావోవా? సత్యాహింసల ఆయుధాలుగా భారతీయాత్మను మేల్కొల్పి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన గాంధీ మహాత్ముడువా? నెహ్రూవా? మన్య ప్రజల బాధల గాథలు తన హృదయాన్ని కదిలిస్తే అడుగడుగునా గుండెనెత్తుర్లు చిందిస్తూ బ్రిటిష్ సింహం జోరు నిలిపి జూలు దులిపిన ఆంధ్రవీరుడు అల్లూరు సీతారామరాజువా? భగత్ సింగ్ వా? సుభాష్ చంద్ర బోస్వా? నువ్వెవరివే కావు. స్వార్థం కరుడు కట్టిన ఒక సాధారణ వ్యక్తివి. అధికార పిపాసతో కళ్ళు పొరలు కమ్మిన దేశద్రోహివి. మానవత్వానికి దూరమై మనసు మలినం చేసుకున్న ఒక మానవాధముడివి. క్రూర జంతువు కన్నా, చీడ పురుగు కన్నా, కుక్క కన్నా, గుంట నక్క కన్నా హీనమైన ప్రాణివి. ఇక్కడ కూర్చుని చిరంజీవిని మిడిసిపడుతున్నావేమో. అక్కడ నిన్ను అనుక్షణం మా రాడార్లు కనిపెడుతూనే ఉన్నాయి. కాసేపట్లో మా సైనికులు వస్తారు, నీ అంతం చూస్తారు. కృష్ణ గారిని నిర్మాతల హీరో అని పిలిచేవారు. తనతో సినిమా చేసే నిర్మాతలు ఎవరైనా డబ్బుకి ఇబ్బంది పడి షూటింగ్ ఆపితే ఒప్పుకునేవారు కాదు. ముందు తన డబ్బుతో షూటింగ్ పూర్తి చేసేవారు. ఆయన డబ్బు కంటే స్నేహానికి, బంధాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కానీ క్రమశిక్షణ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండేవారు. మంచితనంలో కృష్ణని మించిన వాళ్ళు లేరని ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుకుంటారు. ఇక ఆయన నెలకొల్పిన ఎన్నో అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి తెలుసుకుంటే షాక్ అవుతాం. ఒకానొక టైంలో తెనాలిలో ఉన్న అన్ని థియేటర్స్లో కృష్ణ సినిమాలే ఆడాయంటే కృష్ణ కెరియర్ ఎంత పీక్స్లో నడిచిందో అర్థమవుతోంది. 30 సంవత్సరాల్లో 296 సినిమాల్లో నటించి ఇతర హీరోలు ఎవరూ అధిగమించలేని రికార్డ్స్ నెలకొల్పారు. కెరియర్ మొత్తంలో దాదాపు 344 సినిమాల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. ఏమిటి లక్ష్మి ఈ పని? ఇవన్నీ చూసుకోవడానికి నేనేను? ఎవరు చేస్తే ఏముంది లేతయ్య. ఇప్పుడే ఇంత అలసిపోతే ఎట్లా? పెళ్ళయ్యాక చాలా పనులుంటాయి చూసుకోవడానికి. ఏమిటిది ఇలా వచ్చారు? నేను ఇప్పుడే పాట పాడలేదే. కొత్త పెళ్లి కూతురివి, ఎలా ఉంటావో చూడాలనిపించింది. అన్న ఇంట్లో లేరు, ఏమన్నా చెప్పాలా? గుమ్మడికాయ మా నాన్నగారు గుమ్మడికాయ అవి ఇచ్చిరమ్మన్నారండి. నిజంగా ఇచ్చిరమ్మన్నారా? లేక మీరే కావాలని వచ్చారా? అబ్బో చాలా తెచ్చావే, కొన్నావా బాబు? లేదండి, మా తోటలో కాచాయి. ఇన్నేం చేసుకోం బాబు, ఏదో ఒక్కరోజు పెళ్లి. కూర్చో బాబు. ఒకరోజైనా నీ పెళ్లి ఘనంగా జరగాలి లక్ష్మి. దాస్ గారు లేరా అండి? లేరండి. అవును, ఇదేం ప్రశ్న? దాస్ గారు ఇందాక నీగా చూశాను. అయినా శ్రావణ మాసంలో పెళ్లి ఏమిటండి? వర్షాలు కదా. వర్షాలైతే పెళ్లిళ్ళు చేయకూడదా? బాగుందండి. లక్ష్మి, రేపు కడకాలంతటినీ నీతో పాటే తీసుకుపోతావు కదా. అలా ఉన్నారే, మీకు బాధగా ఉందా నా పెళ్లి కావడం? పెళ్లి ఎన్ని గంటలకండి? 8ంటికి. మరో 24 గంటలు. ఆ తర్వాత ఇక్కడికి ఎలాగూ రాలేను. అంతవరకు ఇక్కడ ఏదైనా పని ఉందా అండి? మీరు చేసే పనులే ఉంటాయి. అంటే పందిరి వేయటం అది. పందిరి వేసేసారు కదా. పోనీ ఇంకేదైనా పని ఉంటే చెప్పు లక్ష్మి, రోజంతా ఇక్కడే ఉంటాను. ఇదిగో బాబు. ఏం పని అండి? పని ఏమిటి బాబు? పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు అత్తయ్య. మీరు చేసే పనులే ఉంటాయి బాబు. ఇంత అభిమానం చూపెడుతున్నారు చాలదు. అభిమానానికి ఏముందండి, ఏదో ఒక ఊరు వాళ్ళం. ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి. అలాగే. దీవించే తాహత నాకు లేకపోయినా నువ్వు కలకాలం సుమంగళిగా వర్తిల్లు లక్ష్మి. దీవించడానికి తప్పకుండా వస్తారు కదా? వస్తానండి. పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. ఓ కానీ లక్ష్మి, పెళ్లి చూసేందుకు కాదు, ఆ అదృష్టవంతుడు ఎవరు ఆయన్ని చూసేందుకైనా వస్తాను. తన సొంత సంస్థ పద్మాలయ బ్యానర్పై ఎన్నో సినిమాలు నిర్మించిన కృష్ణ 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక తెలుగులో ఎన్నెన్నో టెక్నాలజీలను పరిచయం చేశారు. తెలుగులో మొట్టమొదటి ఈస్ట్మెన్ సినిమా ఈనాడు, అలాగే
అల్లూరి సీతారామరాజు సినిమాతో సినిమా స్కోప్ని పరిచయం చేశారు టాలీవుడ్కి. ఈ సినిమాని దాదాపు 25 లక్షల వ్యయంతో నిర్మించడంతో అంతా అవాక్కయ్యారు. ఇక తెలుగులో మొదటి 70mm సినిమా సింహాసనం, అలాగే మొదటి DTS తెలుగు సినిమా తెలుగు వీర లేవరా, ఇలా ఎన్నో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. చిరాకులో చిగురించే గులాబీలో జమాయింపులన్నీ కులాసాలకే ఉడికెత్తే వయస్సులో ఉడిపెట్టే మనస్సులో నసాలాని కంటే రసాలందుకో సలలిత శృంగార సౌందర్య మధుర సమందార మాధుర్య ముసి ముసి మోహాల కృష్ణయ్య మురళిని మోగించరావయ్య కుసుమించే మొగ్గమ్మ కసిపించే కన్నయ్య కలవడం నడుమునై కొలవడం ఝుమ్ 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 అలగడం బలపుతో నలగడం ఝుమ్ 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 తహ తహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో తొలి తొలి మేగడలాంటిన ముద్దుల తేనెల తుంపరలో జత కొట్టి చంపాలా
కృష్ణ నటించి నిర్మించిన 200వ సినిమాలో ఒక్క యుగళ గీతం కూడా లేకుండా తెరకెక్కడంతో కొన్నవాళ్లంతా ఆందోళన పడ్డారు. కానీ ఆ సినిమా సాధించిన సంచలన విజయం చూసి ఆశ్చర్యపోయారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ 2 పాత్రల్లో నటిస్తూ నిర్మించి దర్శకత్వం వహించిన సింహాసనం సాధించిన విజయం కృష్ణ ఇమేజ్ని ఎన్నో రెట్లు పెంచింది. ఇక కృష్ణ నటించిన 300వ సినిమా తెలుగు వీర లేవరా. తెలుగులో 2 ఇన్నింగ్స్లో హీరోగా సక్సెస్ అయిన ఘనత కూడా కృష్ణ గారికే దక్కుతుంది. ఇక హిందీలో కూడా పద్మలయ స్టూడియోస్ బ్యానర్పై ఎన్నో సినిమాలు నిర్మించారు. కృష్ణ సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. అలాగే 1997లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఇక 2003 సంవత్సరంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు సైతం అందుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఇక మహేష్ బాబుని మొదటిగా తన దర్శకత్వంలోనే తెలుగు తెరకు పరిచయం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకొని సూపర్ స్టార్గా ఎదిగారు. మహేష్కి కృష్ణ పుట్టినరోజున తన కొత్త సినిమా టీజర్ విడుదల చేయడం సెంటిమెంట్. ఇది కేవలం సినిమా సెంటిమెంట్ మాత్రమే కాదు, తండ్రిపై తనకు ఉన్న ప్రేమకు నిదర్శనం కూడా. చూడండి, పుస్తకాల్లోని పాఠాలు నేను నేర్పుతాను, మీరు నేర్చుకుంటారు. కానీ ఎవరు చెప్పకుండా మీరు నేర్చుకోవాల్సింది ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. తెల్ల కాగితం లాంటి మీ మనసులో మొదటి మాట రాసే సమయం ఇది. జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరికి మీరు భారం కారు. సారీ టీచర్, మాకు చెప్పాల్సింది మీకు తెలిసింది కాదు, మాకు అర్థమయ్యేది. శ్రీరామ్, ఈ 3 కోతుల్ని చూసారా? వీటి అర్థం ఏంటో తెలుసా? బాబూజీ మన మంచిగా బ్రతకడానికి 3 ముఖ్యమైన సూత్రాల్ని బోధించాడు. చెడుని వినొద్దు, చెడుని మాట్లాడొద్దు, చెడుని చూడొద్దని. తప్పు టీచర్. ఏంటి తప్పు? బాపూజీ చెప్పింది అది కాదు. మరింకేంటి? ఓ మనిషి దేవుణ్ణి కళ్ళిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు, అవి మూసుకొని బతకొద్దు అని చెప్పాడు. ఆయన వచ్చి నీతో చెప్పారా? మరి మీతో చెప్పాడా? Shut up. Stand up on the bench. Stand up on the chair. ఏంట్రా బుజ్జి, ఎందుకు? ఎందుకేమిటి? నీ మూలంగా నా క్లాస్ లో అవమానం జరిగింది. ఏం జరిగింది? నువ్వు ఆ 3 కోతుల గురించి ఏం చెప్పావు? అదే నేను మా టీచర్ చెప్పాను. షట్ అప్, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అని బెంచ్ మీద నిలబెట్టింది. క్లాస్ అంతా గోళ్ళు నవ్వారు. శ్రీ 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 బుజ్జి గారికి జరగరాని అవమానం జరిగిపోయిందే. ఆల్ రైట్, రేపు నీతో పాటు మీ స్కూల్కి వస్తాను, మీ టీచర్తో మాట్లాడి ఆ సంగతి తేల్చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇది గట్టిగా ఆలోచించవలసిన విషయం. అలాగే, చాలా గట్టిగా ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్. ఓ మీరా? గుడ్ మార్నింగ్. వీడు మా తమ్ముడండి. మీ తమ్ముడా? అన్నకు తగ్గ తమ్ముడే. అక్కయ్య, ఏరా ఆకలిస్తుంది, మంచినీళ్ళు కూడా లేవు, కళ్ళు తిరుగుతున్నాయే. బుజ్జి, టీచర్. ఆకలిగా ఉందా బుజ్జి? లేదు టీచర్, 2 రోజుల నుంచి ఆకలేట్లేదు. బుజ్జి, 2 రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోంచేయలేదు టీచర్. రండి, ఈ డబ్బు తీసుకుని ఇంకా కావాల్సింది తీసుకురామా. నా మాట వినమ్మా. ఏమండి అడ్రస్ తెలుసండి? మధ్య పనా? ఏమండి అడ్రస్ తెలుసండి? ఈ అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు, నాకు చదవడం రాదు. అడ్రస్ అడ్రస్ చాలా బాగుంది. ఇందాక నుంచి నాకు బుద్ధి లేదు.
అశేష ప్రేక్షకుల అభిమానంతో పాటు విశేషమైన కీర్తి ప్రతిష్టలు సాధించిన కృష్ణ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. నటశేఖర అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఐ డ్రీమ్. వాళ్ళమ్మ కడుపు తీపికి దొరకకుండా నా కన్నుల్లో దాచుకుంటాను. వాళ్ళ నాన్నకు దొరకకుండా నా కను పాపల్లో పాపగా నిలుపుకుంటాను. ఏమండి, మీకు నాకు దక్కనివ్వకుండా బాబుని దేవుడే దక్కించుకున్నాడు. బాధలలో ఆనందం పంచుకుని బాధలలో ఆనందం పంచుకుని వెలుగు నీడలొక్కటిగా కలబోసి చూసేదే కాపురం, కొత్త కాపురం. చాలు మగలు కట్టుకున్న అనువాద గోపురం కాపురం, కొత్త కాపురం. నా పొరపాటన్నిటికీ పరిష్కార మార్గం నాకు పుట్టబోయే మనవాడేనమ్మా. వాడు పుట్టిన తర్వాత సగర్వంగా మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి అల్లుడికి అప్పగించి ఆ తర్వాత గర్వంగా తృప్తిగా బ్రతుకుతాను. లేదు, నా పొరపాటు పరిష్కారం లేదు, పరిష్కారం లేదు. మరేం పర్వాలేదు సోమయ్య గారు, మనసులో ఏ దిగులు పెట్టుకోకుండా కొంతకాలం విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి మందులు పంపిస్తాను. మంచిదండి. ఏమని డాక్టర్ గారు, పిలవకుండానే వచ్చి ఫీజు తీసుకోకుండానే మందులు పంపిస్తామంటున్నారు. ఎలక్షన్ లో ఏమన్నా నిలబడ్డారంటే పెదాసగా చేయడానికి? అబ్బాయి అదేం లేదండి, చంద్రం ఫీజు ఇచ్చి పంపించాడు. చంద్రం పంపించాడా? అయితే ఆ మందులు అసలే అక్కర్లేదు. ఏ కషాయమో కాకరకాయ పసులో పోసి ఈ మనం మేము నేర్చుకుంటాం. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పిచ్చి చంద్ర, ఈ పండుటాకు ఎప్పుడు రాలిపోతుందా అని వాళ్ళంతా ఎదురు చూస్తుంటే తిరిగి నన్ను చిగురుటాకం చేయాలని నువ్వు చూస్తున్నావా? వద్దు బాబు, వద్దు, నన్ను ఎలాగే రాలిపోయి. అమ్మా, Please subscribe to iDream. Please subscribe for more videos.